చెప్పాను కదా, మొత్తానికి వనపర్తి జిల్లాకు సంబంధించి గొల్లపల్లి రిజర్వాయర్కు సంబంధించిన ఎపిసోడ్ మనం చూస్తున్నాం. సో గొల్లపల్లి రిజర్వాయర్కు సంబంధించిన గ్రామ పంచాయతీ ఇదే. రేపు భవిష్యత్తులో గొల్లపల్లి రిజర్వాయర్ కనుక కడితే ఈ గ్రామం పూర్తిగా కూడా నీట మునిగే ప్రమాదం ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా గొల్లపల్లి రిజర్వాయర్ వద్దు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామం కూడా ఇదే. సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం. సో ఏంటి ఈ గ్రామానికి సంబంధించి మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ మరోవైపు పచ్చని పొలాలు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి అటువైపు పూర్తి స్థాయిలో కూడా చూడండి. గొల్లపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎదల రిజర్వాయర్కు సంబంధించి దాంతో వస్తున్న నీళ్లతోని ఇప్పుడు అద్భుతంగా కూడా పంటలు పండుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వరి పొలానికి సంబంధించి, వరి చేనుకు సంబంధించి. సో పూర్తిగా కూడా ఇక్కడ మరొక్కసారి కనుక చూస్తే ఈ గ్రామానికి సంబంధించి అంటే గొల్లపల్లికి సంబంధించిన గ్రామం ఇది. ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంటి అంటే ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో నీట మునిగే ప్రమాదం కూడా కనబడే అవకాశాలు ఉంది. సో గొల్లపల్లికి సంబంధించి ఇక్కడ మరోవైపు అంటే మీరు ఒకసారి అటువైపు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో అక్కడ కనబడుతున్న గుట్టలు ఏవైతే కొండలు ఉన్నాయో సో పూర్తి స్థాయిలో కూడా ఈ కొండలకు సంబంధించి అన్నీ కూడా ఆ పక్కనే ఎదల ప్రాజెక్ట్ ఉంటుంది, దాని నుంచి నీళ్ళు వస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇదే గొల్లపల్లికి సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన సచివాలయం. ఈ సచివాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాని పక్కన కూడా నిర్మాణాలు జరుగుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం. సో రిజర్వాయర్ వద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో గొల్లపల్లికి సంబంధించిన వాసులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే గొల్లపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. చూస్తున్నారు కదా, గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్ పేరుతో జరుగుతున్న అంశం. అక్కడ కనబడుతున్న గుట్టలన్నీ కనబడుతున్నాయి కదా, పూర్తి స్థాయిలో ఆ గుట్టలకు సంబంధించి చీర్ల గ్రామానికి సంబంధించింది అది. ఇదంతా కూడా ఏదైతే గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్కు సంబంధించి ఇక్కడ కడతామన్న భూములకు సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. పచ్చగా భూమికి పచ్చని రంగేసినట్టు అనే విధంగా ఎంత పచ్చగా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. ఇక ఈ భూములన్నీ కూడా మీకు వరి పొలాలతో కలకలలాడుతున్న దృశ్యాలు ఈ పక్కన కుడివైపు అయితే కనబడుతున్న దృశ్యం అయితే చూస్తున్నాం. ఇక మరోవైపు ఇటు పక్కన కూడా మీరు చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా గ్రామానికి సంబంధించిన జనాభా ఇక్కడే నివసింటారు. గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్ అనే పేరు మీరు వినే ఉంటారు. సో గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్కు సంబంధించిన గ్రామం ఇదే. ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గొల్లపల్లి నిర్మాణం చేస్తాం. ఈ పూర్తి స్థాయిలో నిర్మాణంతో ఈ గ్రామం కూడా నీట మునిగే ప్రమాదం అయితే కనబడుతుంది. ఓ పక్కన ఇక్కడ గొల్లపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రిజర్వాయర్కు అవసరం లేదు, కేవలం కెనాల్కు సంబంధించి నీళ్ళు ఇస్తే చాలంటూ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ నీళ్లు కూడా ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ పచ్చని పొలాలకు సంబంధించి కూడా మనం చూస్తున్న దృశ్యాన్ని అయితే ఒకసారి నేను లోతుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతోని అనేక రకాల